బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కేరళ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. నార్త్ ఇండియా వైపు వస్తుండటంతో మరికొన్ని ఎయిర్లైన్స్ వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి వాల్కనో కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కేరళ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. బూడిద రేణువులు నార్త్ ఇండియా ఎయిర్లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇథియోపియాలో బద్దలైన హేలిగబ్బి అగ్నిపర్వతం ప్రభావం భారత్ పై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్ లో కనిపించింది. 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హర్యానా, గుజరాత్, పంజాబ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ కి వ్యాపించే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైనట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? 10 ఏళ్ల తర్వాత ఇథియోపియాలో యొక్క అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి యొక్క వాల్కొన ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తున యొక్క బూడిదకు సంబంధించి కూడా ప్రధానంగా యొక్క పెద్ద ఎత్తున యొక్క మంటలు కూడా చెలరేగాయి. అయితే దీంతో విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం కూడా పడింది. ఎందుకంటే కన్నూరు అంటే కేరళ నుంచి అబుదాబికి వెళ్లాల్సిన ఇండిగో సంబంధించిన ఫ్లైట్ కూడా పూర్తిగా దారి మళ్లించారు. అంతేకాకుండా ఇతర సంబంధించిన విమానాలు కూడా ప్రత్యేక మార్గాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వేరే సర్వీసులు కూడా చేస్తున్నారు. ఆ బూడిద రేణువులు నార్త్ ఇండియా వైపు వస్తుండడంతో మరికొన్ని యొక్క ఎయిర్లైన్స్ సంబంధించిన విమానాలు కూడా దారి మళ్ళాయి. అంతేకాకుండా అగ్నిపర్వతంతో పూర్తిగా దీనికి సంబంధించి భారత్ లో కూడా యాష్ క్లౌడ్ కూడా ఏర్పడింది. ఇథియోపియాలో ఒక 10 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద అగ్నిపర్వతం కూడా బద్దలైన పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క బద్దలైన అగ్నిపర్వతం మాత్రం హేలిగబ్బి అగ్నిపర్వతం ప్రభావం పైన ఇండియాపై చూపుతుంది. దీని పొగ మాత్రం అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాలకు కూడా చేరింది. అంటే 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా తీసుకొచ్చిన యొక్క రాజస్థాన్ లో కనిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క పర్వతం బద్దలైన నేపథ్యంలో చూస్తే విమాన సర్వీసులకు సంబంధించి తీవ్ర ప్రభావం కూడా పడింది. మరో కొన్ని సర్వీసులు కూడా వేరే దారిలో కూడా మళ్లించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, అలాగే ఈ యాష్ క్లౌడ్ అనేది మీద అయితే ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాష్ క్లౌడ్ ప్రభావం ఇంకా ఎన్ని రోజుల నుండి అవకాశం ఉంది? అయితే యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్ లో కనిపించిన పరిస్థితి చూస్తున్నాము. 45,000 అడుగుల ఎత్తున యొక్క యాష్ క్లౌడ్ ఉన్నట్టుగా దీనికి సంబంధించి యొక్క వాతావరణ నిపుణులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హర్యానా, గుజరాత్, పంజాబ్, యూపీ అంతేకాకుండా దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఇప్పటికే పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనము ఇతర పరిసర ప్రాంతాలకు సంబంధించి సర్వీసులు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఇథియోపియాలో యొక్క 10,000 తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత యొక్క పెద్ద ఎత్తున అగ్నిపర్వతము దీని ప్రభావం ఇతర రాష్ట్రాల పైన కూడా తీవ్ర ఎత్తున కూడా ఉంది. దానికి సంబంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. వాతావరణం కూడా అనేక హెచ్చు తగ్గులు ఆగే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి వాతావరణ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.